హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో ఏపీ టెట్ జూన్ 2026కు సంబంధించి ఎలిజిబిలిటీ, అదేవిధంగా క్వాలిఫికేషన్స్, సిలబస్ మొదలైన అంశాలన్నీ కూడా చాలా చక్కగా కులంకషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఈ ఏపీ టెట్ సంబంధించిన షెడ్యూల్ ఒకసారి చూద్దామండి. ఏపీ టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూన్ 2026. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్. సో మనకి నిన్న రిలీజ్ చేశారు, 5/6/2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ఫీజు మనకి 1000 రూపాయలుగా పెట్టడం జరిగింది ఫీజు అనేది. అయితే ఈ ఫీజు అనేది మనకి 5/6/2026 నుంచి 5/7/2026 వరకు, అంటే జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా సేమ్ అదే డేట్స్లోనే ఇవ్వడం జరిగింది. అంటే జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఒక నెల రోజుల సమయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాక్ టెస్ట్లో కూడా మనకి వెబ్సైట్లో csc.ap.gov.in అనే వెబ్సైట్లో మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్లో కూడా మనకి జూలై 15 అంటే 7వ నెల 15వ తారీఖు నుంచి మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్గా వస్తాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ జూలై 25వ తారీఖు నుంచి ఉండే హాల్ టికెట్స్ సంబంధించి హాల్ టికెట్స్ మనకి 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి జూలై 25 నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఇకపోతే మనకి అసలైనది ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి సో 5వ తారీఖు నుంచి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు. మ్యాక్సిమం హిందీ అభ్యర్థులకైతే స్టార్టింగ్లోనే, గతంలో కూడా అనేక మార్లు స్టార్టింగ్లోనే ఈ షెడ్యూల్ అనేది రావడం జరిగింది. అంటే 5వ తారీఖు నుంచి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అయితే 6 లేదా 7 ఒక 4-5 రోజుల్లో, అంటే గతంలో కూడా మనకి 11వ తారీఖున జరిగింది ఎగ్జాము. షెడ్యూల్ ప్రారంభంలోనే 4-5 రోజుల లోపే ఈ యొక్క మన హిందీ ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ డేటు ఆగస్టు 5గా నిర్ధారించుకోవాలి. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకి 2 సెషన్స్లో జరుగుతుంది. 9:30 నుంచి 12 వరకు ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు. అయితే హిందీ అభ్యర్థులు వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం ఒకే షెడ్యూల్లో ఒకే సెషన్లో జరిగిపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ మనకి 24 తారీఖు నుంచి అందుబాటులో వెబ్సైట్లో పెడతారు. ఆగస్టు 24 నుంచి. తర్వాత దీనికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం 25 నుంచి 31 లోపు అబ్జెక్షన్స్ మనం తెలియజేయవచ్చు. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 లోపు. అదేవిధంగా ఫైనల్కి మనకి సెప్టెంబర్ అండ్ 9వ నెల 8వ తారీఖున ఫైనల్కి పెడతారని తెలియజేశారు. ముఖ్యంగా తర్వాత లాస్ట్గా రిజల్ట్స్ అనేవి సెప్టెంబర్ 15 తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి రావచ్చు. ముందుగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఏపీ టెట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందామండి. ఏపీ టెట్ జూన్ 2026 4వ అంశంలో ఎలిజిబిలిటీ అని ఇవ్వడం జరిగిందండి. ఈ ఎలిజిబిలిటీలో పేపర్ 1A, పేపర్ 1B, ఈ పేపర్ 1A, పేపర్ B క్లాస్ 6 నుంచి 5th వరకు బోధించేటువంటి టీచర్స్ రాయవలసి ఉంటుంది. అంటే ఎస్జిటి అర్హత, అంటే ఎస్జిటి పోస్ట్ సాధించడానికి మనకి ఎస్జిటికి సంబంధించి మనం డిఎస్సి ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే పేపర్ 1A, పేపర్ 1B రాయవలసి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ స్టేజ్కి సంబంధించి పేపర్ 2A, పేపర్ 2B. ఇందులో 1B, 2B స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేపర్స్ అన్నమాట. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. సో లాంగ్వేజ్ టీచర్స్ క్వాలిఫికేషన్ సంబంధించి 5.3.1లో పెట్టడం జరిగింది. ఇందులో మీకు 2011కి ముందు, 2011 తర్వాత ఇలా 2 భాగాలుగా చేయడం జరిగింది. అంటే 2011 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా 50% మార్క్స్ డిగ్రీలో ఉండాలి. వారికి 50% స్కోర్ అనేది డిగ్రీలో ఉండాలి. లేదా మనం లాంగ్వేజ్ టీచర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్వాను, ప్రవీణ, తత్సమాన కోర్సులు చేసిన వారి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా 50% మార్కులు అనేవి వారికి, అంటే ముఖ్యంగా ఓసీ అభ్యర్థులకి 50% ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 45% అనేది ఖచ్చితంగా వారికి ఉండాలి. సో ఇవే క్వాలిఫికేషన్స్ మీకు డిఎస్సికి కూడా వర్తిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్స్, అంటే మన డిగ్రీలో
ఒక లాంగ్వేజ్తో పాస్ అయ్యి అంటే గ్రూప్ సబ్జెక్ట్లో డిగ్రీలో గ్రూప్ సబ్జెక్ట్లో మెయిన్ సబ్జెక్ట్లో ఒక లాంగ్వేజ్ ఉంటే మనకి ఆ డిగ్రీ అనేది మనకి లాంగ్వేజ్ టీచర్స్కి ఉపయోగపడుతుంది, లాంగ్వేజ్ టీచర్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, కొంతమంది ఓరియంటల్ లాంగ్వేజ్ తీసుకొని డిగ్రీ చేయడం జరుగుతుంది, అలాంటి వారు కానీ, లేదా ఇట్స్ ఈక్విలెంట్ అని అన్నాడు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లిటరేచర్, సో బిఏ లిటరేచర్ చాలామంది చేస్తూ ఉంటారు, బిఏ హిందీ లిటరేచర్ చేస్తూ ఉంటారు, అలాంటి వారు పూర్తిగా అర్హులు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినప్పటికీ కూడా మనకి 50% మార్క్స్ అనేవి ఉండాలి. దీంతోపాటు మనకి మరియు బీఈడీలో హిందీ మెథడాలజీ చేసి ఉండాలి, లేదంటే మనకి లాంగ్వేజ్ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే హెచ్పిటి హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ మనకి ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అనేది 2011 తర్వాత, ఇది 2011 తర్వాత అని చెప్పడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 45% అనేది సరిపోతుంది. అదేవిధంగా 2011కి ముందైతే 45% మార్క్స్ సరిపోతుందండి. 2011కి ముందైతే, అంటే 2011 ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారో వారికి, అంటే విద్వాన్ కానీ ప్రవీణ కానీ తత్సమాన పరీక్షలు ఎవరైతే రాసి ఉన్నారో వారికి 45% సరిపోతుంది, వారికి 45% అనేది సరిపోతుందండి. ఓకేనా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 40% సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 40% అనేది సరిపోతుందండి. సో ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, అంటే 2011కి ముందు ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో లేదా విద్వాను ప్రవీణ్ ఎవరైతే చేసి ఉన్నారో వారికి ఖచ్చితంగా వారి క్వాలిఫికేషన్ అనేది 45% ఉంటే సరిపోతుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 40% ఉంటే సరిపోతుంది. ఒకవేళ 2011 తర్వాత విద్వాను ప్రవీణ లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్లో కానీ విద్వాన్లో కానీ ప్రవీణ్లో కానీ ఖచ్చితంగా 50% ఉండాలి ఓసీ అభ్యర్థులకి. అదే బీసీ ఎస్టీ అభ్యర్థులైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మనకి 45% సరిపోతుంది. ఓకేనా. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఇవి ఉండాలి. టెట్ రాయాలంటే ఖచ్చితంగా మనకి డిగ్రీలోని లేదా విద్వాన్ ప్రవీణలోని తత్సమాన పరీక్షల్లో ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది మనకి ఉండాలి. తర్వాత మనకి 5.5లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేసి ఒక పాయింట్ మనకి పెట్టడం జరిగింది. ఎవరైతే బీఈడి ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వారు టెట్కి అప్లై చేయవచ్చు. అలా టెట్కి అప్లై చేసిన వారు సో రిజల్ట్ అంటే డిఎస్సి రాసేటప్పటికి వీళ్ళకి పూర్తి అర్హత కలిగినటువంటి బీఈడి కంప్లీట్ అయ్యి ఉండాలి, బీఈడి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలనేసి 5.5లో చెప్పడం జరిగింది. హిందీ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A రాయాలి. హిందీ అభ్యర్థులందరూ కూడా ఏ పేపర్ రాయాలండి? పేపర్ 2A రాయవలసి ఉంటుందండి. హిందీ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A రాయవలసి ఉంటుంది. సో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అందరూ కూడా హిందీ అభ్యర్థులందరూ పేపర్ 2A లాంగ్వేజ్ టీచర్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు టెట్ అప్లికేషన్లో. ఆ లాంగ్వేజ్ టీచర్ అనే ఆప్షన్ ఎంచుకొని పేపర్ 2A రాయవలసి ఉంటుంది. సో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి స్ట్రక్చర్ 30 మార్కులు ఉంటాయి. సో 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 మనందరికీ కూడా లాంగ్వేజ్ 1 హిందీ ఉంటుంది. సో హిందీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 అందరికీ కూడా కామన్, ఇది ఇంగ్లీష్ అనేది అందరికీ కూడా కామన్గా 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పార్ట్ 4లో మనకి లాంగ్వేజ్ వాళ్ళకి హిందీ 48 మార్క్స్ ఉంటుంది. సో లాంగ్వేజ్ వాళ్ళకి హిందీ కంటెంట్ 48 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా భాషా సెక్షన్ పెడగోగి 12 మార్కులు ఉంటుంది. అంటే 48 + 12 మొత్తం 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయండి. ఇది మనకి స్ట్రక్చర్ అనమాట. సో 150 మార్కులకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పాస్ క్రైటీరియా అంటే పాస్ ఇన్ ఏపీ టెట్. సో ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే, సో గతంలో ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ లేదు, కానీ ఇప్పుడు క్లియర్గా ఓసీ ఈడబ్ల్యూఎస్ అని కూడా పెట్టడం జరిగింది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా 60% మార్కులతో పాస్ అవ్వాలి. అంటే సుమారు 90 మార్కులు, 90 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అవ్వాలి. అంటే 75 లేదా అంతకంటే ఎక్కువగా మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ లేదా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ 40% మార్కులు ఉంటే సరిపోతుంది. అంటే 60 మార్కులు ఖచ్చితంగా 150 మార్కులకి 60 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. తర్వాత 9వ పాయింట్లో ఏపీ టెట్ అప్లికేబిలిటీ అనేసి ఒక పాయింట్ పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైతే డిఎస్సికి రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారికి ఏపీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి. వీరితో పాటు ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కూడా ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్లో
చేసే టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై ఉండాలి, లేదా సీటెట్ అయినా సరే క్వాలిఫై ఉండాలి, లేదా సీటెట్ అయినా క్వాలిఫై ఉండాలి, ఏపీ టెట్ అయినా సరే క్వాలిఫై ఉండాలి అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత 9.1లో టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్, టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు 1/9/2025 ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎపీల్ నెంబరు 1385/2025. దీని ప్రకారం అంటే ఆర్టీఐ యాక్ట్ రాకముందు ఉన్నటువంటి టీచర్స్ కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలి. ఆర్టీఐ యాక్ట్ రాకముందు ఉన్నటువంటి టీచర్స్ అంటే 2010లో మనకి ఆర్టీఐ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అంటే 2010కి ముందు ఉన్నటువంటి టీచర్స్ కూడా ఖచ్చితంగా ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా 2010కి ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో టీచర్స్ వారు కూడా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాలి. దీంతోపాటు మనకి కొన్ని మినహాయింపులు కూడా అంటే ఇవ్వడం జరిగింది. 5.1, 5.2, 5.3, 5.4 అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పుకున్నాం కదా. ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 2011 ముందు 2011 తర్వాత అనుకున్నాం కదా. ఆల్రెడీ ఎవరైతే ఏ క్వాలిఫికేషన్స్ అయితే డిఎస్సి సాధించారో అంటే ఇన్ సర్వీస్లోకి వచ్చారో ఆ ఇన్ సర్వీస్లోకి వచ్చినటువంటి టీచర్స్కు ఆ ఎలిజిబిలిటీ అనేవి 5.1, 5.2, 5.3, 5.4 ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మినహాయింపులు ఉన్నాయన్నమాట. అంటే వారు ఏ క్వాలిఫికేషన్స్ అయితే జాబ్ సాధించారో ఇన్ సర్వీస్లోకి జాయిన్ అయ్యారో సో అవే క్వాలిఫికేషన్స్ ఈ టెట్కి వర్తిస్తాయి. వారికి 2011 ముందు 45%, 2011 తర్వాత 50% ఇలాంటి నిబంధన అనేది వాళ్ళకి వర్తించదు. ఓకే, సో ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా అంటే 2010కి ముందు ఉన్నటువంటి టీచర్స్, 2010కి రిక్రూట్మెంట్ ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్స్, 2010 తర్వాత జాయిన్ అయినటువంటి టీచర్స్ కూడా అందరూ కూడా ఖచ్చితంగా టెట్ రాయాలి. తర్వాత ఇక్కడ మనకి అంటే ఇక్కడ టెట్ ఏ విధంగా రాయాలి అనేది కూడా మనకి పేపర్ ఎవరైతే ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళు పేపర్ 1A రాయవలసి ఉంటుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా పేపర్ 2A రాయవలసి ఉంటుంది. పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా పేపర్ 1A రాయవలసి ఉంటుంది. అయితే ప్రమోషన్కి పేపర్ 1A వాళ్ళు సో ప్రమోషన్ పొందాలంటే పేపర్ 2A కూడా రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ టెట్ ఫర్ లాంగ్వేజ్ అండ్ సోషల్ స్టడీస్ అనేది 9.2లో కూడా పెట్టడం జరిగింది. 9.2 ఒక పాయింట్, మరొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది. అయితే 2017కి ముందు అంటే 2014, 2012లో టెట్ అనేది కామన్గా అందరికీ కూడా సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్తో జరిగేది కామన్గానా. సో అలా ఒకవేళ మీరు క్వాలిఫై ఉంటే ఎవరైతే ప్రస్తుతం డిఎస్సి రాయాలనుకుంటున్నారో డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా 2017 తర్వాత పూర్తిగా అవి లాంగ్వేజెస్తో అంటే 60 మార్క్స్ కూడా అప్పుడు 60 మార్క్స్ సోషల్ స్టడీస్ లేదా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్తో ఉండేవి. సో అలాగా 2017కి ముందు మీరు క్వాలిఫై ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్తో అంటే లాంగ్వేజ్ 60 మార్క్స్తో మీరు ఖచ్చితంగా లాంగ్వేజ్ కంటెంట్లో ఏదైతే లాంగ్వేజ్ 60 మార్క్స్ పెట్టడం జరిగిందో ఆ లాంగ్వేజ్ 60 మార్క్స్తో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే 2012 అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. 2012, 2014 టీచర్స్ కూడా రాయాలా, ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ మరలా రాయాలా? అయితే 2012 ఎవరైతే హిందీ అభ్యర్థులు ఉన్నారో 2012 టెట్ రాసి డిఎస్సి జాబ్ సాధించారో అంటే ఇన్ సర్వీస్లోకి జాయిన్ అయ్యారో. అదేవిధంగా 2014 అభ్యర్థులు కూడా సో టెట్ కమ్ టీఆర్టీ పెట్టడం జరిగింది. ఈ అభ్యర్థులు ఎవరో కూడా మీరు మరలా టెట్ రాయనవసరం లేదు. అయితే స్పష్టంగా మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు టెట్ రాయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఆత్మవిశ్వాసం ఇంకా మీకు సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ మీకు టచ్లోనే ఉండుంటారు. సో మన ఆత్మవిశ్వాసం మెరుగుపడడం కోసం మరలా టెట్ రాయాలనుకుంటే మీరు టెట్ రాయొచ్చు. టెట్ మనం ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఒకసారి మరలా రాయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అభ్యర్థులు కూడా మీరు రాసుకోండి. తర్వాత మనకి 10వ పాయింట్లో వెయిటేజ్ అని పెట్టడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించి టెట్లో మనకి 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. టెట్లో మనకి 20% వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా 80% డిఎస్సి, 80% డిఎస్సి ప్లస్ 20% వెయిటేజ్తో మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందనేసి మనకి వెయిటేజ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ 10వ పాయింట్లో. తర్వాత సర్టిఫికేట్ వ్యాలిడిటీ పీరియడ్ మార్క్స్ మెమో. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది మీరు ఒకసారి టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందండి. అయితే మనం స్కోర్ పెంచుకోవడానికి ఎన్నిసార్లు అయినా సరే టెట్ రాయవచ్చు అనేసి మనకి పాయింట్ నెంబర్ 11 తెలియజేస్తుంది. అంటే మనం స్కోర్ పెంచుకోవడానికి
స్కోర్ అనేది పెంచుకోవడానికి ఎన్నిసార్లు అయినా సరే మీరు టెట్ రాసుకోవచ్చు. ఏ స్కోర్ అయితే అత్యధికంగా ఉందో ఆ స్కోర్నే మనకి డిఎస్సిలో క్రైటీరియాగా తీసుకుంటారనేది కూడా పాయింట్ నెంబర్ 11లో చెప్పడం జరిగింది. సో ఇవి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అండి. మన సిలబస్ అనాలిసిస్ చేసుకుందాం అండి. సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, సిలబస్ ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎలా మార్కులు వస్తాయనేది అనే విషయాలు మనం తెలుసుకుందామండి. సో హిందీ అభ్యర్థులందరూ కూడా పేపర్ 2A రాయాలని చెప్పుకున్నాం. లాంగ్వేజ్ టీచర్ హిందీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సో మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్కులు, అదేవిధంగా లాంగ్వేజ్ 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కామన్గా అందరికీ 30 మార్కులు, అదేవిధంగా మనకి కంటెంట్ లాంగ్వేజ్ హిందీ 60 మార్కులు ఉంటుంది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి సిలబస్ ఏంటంటే మొదటి సిలబస్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అందరికీ కూడా కామన్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇది అనేక మార్పులకి లోనయ్యి ఇప్పటి వరకు వచ్చింది. సో 2022లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో ICTA, ICTB అనేటువంటి సిలబస్ని యాడ్ చేయడం జరిగింది. దీంతోపాటు అభ్యసనంలో భావనలు, సృజనాత్మకత అని కొన్ని టాపిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే మొన్న 2025 టెట్లో సిలబస్ని చాలా వరకు మార్చడం జరిగింది. సుమారు 40% సిలబస్ని కొద్దిగా యాడ్ చేయడం జరిగింది. కొన్ని టాపిక్స్ రిమూవ్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ప్రకారం హిందీలో చక్కనైనటువంటి మెటీరియల్ తయారు చేశాము. ఈ మెటీరియల్ అనేది కేవలం మా వద్ద మాత్రం లభిస్తుంది. ఇంకా ఎక్కడ కూడా మీకు లభించే అవకాశం తక్కువ మార్కెట్లో. సో దీనికి సంబంధించి అనాలిసిస్ ఒకసారి చేద్దాము. ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అంటే బాల వికాసం శిక్షణ శాస్త్రం 30 మార్కులు చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకి 4 యూనిట్స్గా ఉండేది ఈ సిలబస్ అనేది, ఇప్పుడు వీటిని 9 యూనిట్స్గా చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనకి డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేసి చెప్పడం జరిగింది. సో ఇందులో మనం హిందీలో ఉన్నటువంటి మెటీరియల్ హిందీలో ఉన్నటువంటి సిలబస్ మనం ఒకసారి చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి. సో ఈ సిలబస్ని 9 భాగాలుగా చేయడం జరిగింది. సో ఈ 9 భాగాలకు సంబంధించినటువంటి పేజ్ 1, పేజ్ 23 ఈ సిలబస్ అంటే మేము తయారు చేసినటువంటి మెటీరియల్ ఉన్నటువంటి ఈ అంశాలు ఒకసారి చూద్దాం. సో మొదటి టాపిక్ మనకి మొదటి యూనిట్లో మానవ వికాస్ కే లియే వికాస్, వృద్ధి और పరిపక్వత కే దృష్టికోణం అంటే వికాసం, పెరుగుదల, అభివృద్ధి అనేటువంటి అంశాలు మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటాయండి. ఇందులో వృద్ధి, వికాస్, పరిపక్వతకి అవగాహన, వికాస్ సిద్ధాంతాలు, అదేవిధంగా వృద్ధి और వికాస్ కే చరణ్ అంటే శైశవావస్థ, బాల్యావస్థ, కిశోరావస్థ వివిధ దశలు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వృద్ధి और వికాస్ కే ఆయాం మళ్ళీ వాటిలో శారీరక, సంజ్ఞానాత్మక, భావనాత్మక, సామాజిక, నైతిక, భాషా వికాసాలు ఏ విధంగా జరుగుతాయని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా వికాస్కి సమझने के लिए अनुधैर्य और अनुप्रस्थ खंडी दृष्टिकोण, క్రాస్ సెక్షనల్ అండ్ అండర్స్టాండింగ్ అప్రోచెస్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది ఈ సిలబస్ అనేది 1.5 అనేది. అదేవిధంగా రెండవ యూనిట్లో మనకి వికాస సిద్ధాంతాలు పెట్టడం జరిగింది. వికాస్ కే సిద్ధాంత్ రెండవ యూనిట్లో వికాస్ కే సిద్ధాంత్ అని పెట్టడం జరిగింది. థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 5 థియరీస్ కూడా మనకి ఇంపార్టెంటే. పియాజే సిద్ధాంతం కానీ, పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం కానీ, ఎరిక్సన్ కే మనోసామాజిక వికాస్ సిద్ధాంతం కానీ, కోహల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం కానీ, ఫ్రాయిడ్ యొక్క మనో విశ్లేషణ సిద్ధాంతం కానీ, అదే మనో లైంగిక వికాస్ సిద్ధాంతం కానీ, గోల్డ్మ్యాన్ ఎమోషనల్ థియరీ కానీ. సో ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోంచి ఖచ్చితంగా మనకి 3 లేదా 4 ప్రశ్నలు వీటి నుంచి వస్తున్నాయి. 3 లేదా 4 ప్రశ్నలు వీటి నుంచే వస్తున్నాయి. నెక్స్ట్ అయితే ఈ సైకాలజీకి సంబంధించి మరొక వీడియో డీటెయిల్గా మీకు ఏ టాపిక్స్లో గతంలో ఏ విధంగా మనకి అప్లికేషన్ మెథడ్లో కాన్సెప్ట్ లెవెల్లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి, చాలామంది సైకాలజీలోనే స్కోర్ని కోల్పోయారు. సో ఆ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి, ఈ సిలబస్ ఏ విధంగా చదవాలి, మేము ఇచ్చినటువంటి మెటీరియల్ ఏ విధంగా చదవాలి, ఆ మెటీరియల్కి సమానమైనటువంటి వీడియోస్ ఈ మెటీరియల్ ఏదైతే అంశాలు ఉన్నాయో అవే వీడియోస్ మీకు యాప్లో పొందుపరచడం జరిగింది. వీటి మీద కూడా ఒక వీడియో క్లియర్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సూచాయిగా ఈ సిలబస్ను ఒకసారి మీరు వినండి. సామాజికానికి అవధికే రూపమే బాల్యావస్థ అంటే 3వ యూనిట్లో మనకి బాల్య దశలో సాంఘికరణ. పూర్తిగా ఇది కొత్త సిలబస్ అండి, న్యూ సిలబస్ కొత్తగా. ఇది ఈ యూనిట్ 3 అనేది పూర్తిగా కొత్త సిలబస్ అండి. బాల్య దశలో సామాజీకరణ అంటే ఇక్కడ మనకి ఏవైతే వికాసం, అభివృద్ధిలో ఏదైతే శైశవావస్థ, బాల్యావస్థ, కిశోరావస్థ చదువుకున్నామో వాటినే కొద్దిగా ఎలాబరేట్ చేసి దాన్ని కొద్దిగా ఇంకా డెవలప్ చేసి ఈ టాపిక్స్ నేను పెట్టడం జరిగింది. ఇందులో బాల్యాवस्था की विशेषता है विकासात्मक कार्य, बाल्यावस्था में शारीरिक, संज्ञानात्मक, सामाजिक, भावनात्मक, नैतिक विकास, विभिन्न सामाजिक सांस्कृतिक संदर्भों में बच्चा
सामाजिकरण की प्रक्रिया, संघर्ष समाधान और సామాజిక వికాస్ కే చరణ్, ఏకాకి కేల్, సమాంతర కేల్, సామాజిక కేల్ అనేటి టాపిక్స్ ఇక్కడ పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ కిశోరావస్థ, సంక్రమణ కాల. కిశోరావస్థ అంటే కౌమార దశలో పరివర్తన ఏ విధంగా జరుగుతుంది. కౌమారావస్థ చాలా బాల్యదశ, కౌమార దశ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి వీటిని బాగా ఎలాబరేట్ చేసి ఈ రెండు కూడా కొత్త టాపిక్స్ అనేవి పెట్టడం జరిగింది. కిశోరావస్థకి విశేషత, ఆవశ్యకత. కిशोरावस्था के दौरान समस्याओं उत्पत्ति, शारीरिक, संज्ञानात्मक, भावनात्मक, सामाजिक, नैतिक विकास, किशोर समूह, గ్యాంగ్స్, అదే సమాయోజన తంత్ర, రక్షక తంత్రాలు, అదేవిధంగా నేతృత్వం, ఇవన్నీ కూడా మనకి ఈ 4th యూనిట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ చాలా వరకు అంటే 70% మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరికొన్ని ఈ న్యూ సిలబస్ సంబంధించి వీడియోస్ మరికొద్ది సమయంలోనే మీకు పూర్తి వీడియోస్ అన్నీ కూడా యాప్లో అందుబాటులో పెడతాము. అదేవిధంగా మనకి 5వ యూనిట్లో వ్యక్తిగత విభిన్నతలు అంటే వైయక్తిక భేదాలు అన్నమాట. వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ఇందులోని కూడా కొన్ని పాయింట్స్ మనకి సంజ్ఞానాత్మక క్షమతావో, సీఖనేకి కఠినాయ, ధీమీ గతిసే సీఖనే వాలా, ఈ విధంగా కొన్ని కొత్త అంశాలు చేర్చడం జరిగింది. బచ్చోకే సృజనాత్మకత ప్రోత్సాహితకరణ అనేసి కొన్ని టాపిక్స్ పెట్టడం జరిగింది. అదే గతంలో ఉన్నటువంటి టాపిక్స్ కల్పన, చింతన్, తర్కశక్తి, సమస్య సమాధాన్, రుచియ, అభివృద్ధి, వ్యక్తిత్వ, అభిక్షమత, సృజనాత్మకత, ఆవశ్యకత అనే మూల్య అంటే విలువలు, ఇవన్నీ కూడా యాస్టీజ్గా గతంలో ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ కూడా ఉంది. అదేవిధంగా గార్డ్నర్ కా బహుబుద్ధి సిద్ధాంతం మనం ఇక్కడ చదువుకోవాలి. సీఖనేకి శైలియా, సామాజిక, సాంస్కృతిక సందర్భ ఆధార బచ్చో మే విభిన్నత అనేది ఇది కూడా కొత్త సిలబస్ అనేది. సో ఈ అంశాలు మనం వైయక్తిక విభిన్నతలో మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధిగంకో సమజ్న. సో ఇది పూర్తిగా సీఖన అంటే అభ్యాసనంలో అనేక అంశాలు ఉన్నాయండి. అధిగంకి ప్రక్రియ, అధిగంకి అవధారణ, అధిగంకి प्रकार, उसे प्रभावित करने वाला कारक, अधिगम, अवधान, संवेदना, प्रत्यक्षीकरण, సంప్రతి నిర్మాణం. సో ఈ టాపిక్స్ అనేవి 2022 టెట్ నుంచి ఇవి ఇందులో పెట్టడం జరిగిందండి, అభ్యాసంలో పెట్టడం జరిగింది. తర్వాత స్మృతి, విస్మృతి, ఇది పాత సిలబస్సే. అదేవిధంగా స్థానాంతరం కూడా పాత సిలబస్సే. అధిగంకి వ్యవహారాది పరిపేక్ష, ఇది కూడా బిహేవియర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్, ఇది కూడా పాత సిలబస్సే. అదేవిధంగా మనకి ఈ అభ్యాసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు కూడా ప్రాయస్య తాండాక్ సిద్ధాంతం కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ పావ్లోవ్ సిద్ధాంత్, అదేవిధంగా ఇక్కడ స్కిన్నరు అభ్యాసన సిద్ధాంతాలని చదువుకోవాల్సి ఉంటుందండి. అధిగంకి సంజ్ఞానాత్మక మానవతావాది పరిపేక్ష అనే మరొక టాపిక్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి బండూరా, మళ్ళీ ఈ యొక్క అధిగమ సిద్ధాంతంలో కొహ్లరు, బ్రూనరు, పియాజే, అదేవిధంగా బండూరా, వైగోత్స్కీ సిద్ధాంతాలు కూడా చదవాల్సి ఉంటుంది. సో అధిగంకే మానవతావాది పరిపేక్ష అనేసి మరొక కార్ల రోజర్స్ సంబంధించి మరొక సిద్ధాంతం కూడా మనం ఇక్కడ చదవాలి. తర్వాత నెక్స్ట్ శిక్షణ శాస్త్రీయ సరోకార్. శిక్షణ శాస్త్రీయ ఇది పెడగోలికల్ కన్సర్న్స్, ఇవేంటంటే బోధనా సంబంధిత అంశాలు అన్నమాట. మొత్తం 7వ యూనిట్ అన్నీ కూడా బోధనా సంబంధిత అంశాలన్నీ కూడా మీకు ఉంటాయి. శిక్షా ప్రక్రియ, శిక్షా యోజన, అధిగమకర్త, చింతన శైలి, అభ్యాस और कक्षा शोधकर्ता के रूप में शिक्षक, అదేవిధంగా అధిగम వాతావరణ, అధిగम సహభాగిత, అధిగम వాతావరణ, అధిగम సహభాగిత అంటే అభ్యాసన వాతావరణం ఏమి ఉండాలి, అభ్యాసనం ఏ విధంగా చేయాలి, ఎన్విరాన్మెంట్ లెర్నింగ్ ఆఫ్ క్రియేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. 7వ యూనిట్లో కక్షా సంఘటన अर्थ और उद्देश्य, कक्षा वातावरण विशेषताएं, अधिगम तक पहुँचने के इष्टतम भौतिक सामग्री संसाधनों का प्रबंधन, कक्षा प्रबंधन, ఇవన్నీ కూడా మనకి ఈ బోధనా సంబంధిత అంశాల్లో చదువుకోవాలి. తర్వాత మనకి 8వ యూనిట్లో మనకి మూల్యాంకనం పెట్టడం జరిగిందండి. మదింపు మరియు మూల్యాంకనం అండి. 8వ యూనిట్లో మనకి మదింపు మరియు మూల్యాంకనం అనే టాపిక్ని పెట్టడం జరిగింది. వీటి నుంచి కూడా గత టెట్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయండి. వీటి నుంచి కూడా మనకి గత టెట్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇందులో మనకి కొత్తగా ఆర్టీఐ యాక్ట్తో పాటు ఎన్సీఎఫ్ చదువుకోవాలి. అదేవిధంగా ఏపీఎస్సీఎఫ్ అని కొత్తగా చట్టం, ఇది కొత్త సిలబస్ అండి. ఎన్ఈపీ లాస్ట్లో గత సంవత్సరం ఉన్నటువంటి ఎన్ఈపీఏ అంటే గతంలో టెట్లో ఉన్నటువంటి ఎన్ఈపీ ఇప్పుడు కూడా మనం చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏపీఎస్సీఎఫ్ అని 2011 కూడా కొత్త సిలబస్ అండి. అదేవిధంగా మనకి ఆర్టీఐ యాక్ట్, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉంటుందండి. 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఆర్టీఐ
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా మనం చదువుకోవాలి. ఆర్టీఈ చదవాలి, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చదవాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా చదవాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సూచన యా సమాచార్ అధికార్ అనేది 2005, అదేవిధంగా 2010 ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చదవాలి. దీంతోపాటు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చదవాలి. అదేవిధంగా దీంతోపాటు ఎన్సీఎఫ్ చదవాలి, 2005 చదవాలి. అదే ఏపీఎస్సీఎఫ్ చదవాలి 2011. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023కి సంబంధించి కూడా మనం కొన్ని అంశాలు చదవాలి. నెక్స్ట్ మనకి 9వ యూనిట్లో పూర్తిగా ఐసీటీ పెట్టడం జరిగింది. సూచన और సంచార్ ప్రౌద్యోగికి అంటే సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది ఈ 9వ యూనిట్లో పెట్టడం జరిగింది. దీన్ని గతంలో ఐసీటీఏ, ఐసీటీబీ అని ఉండేది. ఇప్పుడు వీటిని 5 భాగాలు చేయడం జరిగింది. 9.1 ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. ప్రోగ్రామింగ్ లెర్నింగ్ 9.2 చెప్పడం జరిగింది. ప్రోగ్రామింగ్ లెర్నింగ్స్ కంప్యూటర్కి సంబంధించి ప్రోగ్రామింగ్ లెర్నింగ్స్ అనేవి. అదేవిధంగా కంప్యూటర్కి మూల తత్వాలు అనుప్రయోగం 9.3లో పెట్టడం జరిగింది. అంటే కంప్యూటర్ ఫండమెంటల్ అండ్ అప్లికేషన్స్ సంబంధించి చదువుకోవాలి. 9.4లో మనం ఐసీటీ ఎన్రిచ్కల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఐసీటీ 9.4లో పెట్టడం జరిగింది. 9.5లో శిక్షామే కంప్యూటర్ కా అనుప్రయోగ్, కంప్యూటర్ని ఏ విధంగా విద్యలో ఉపయోగించాలనేది ఇక్కడ ఈ విధంగా సైకాలజీ సిలబస్ని మనకి ఇక్కడ చూపించింది. గతంలో మనకి ఐసీటీ నుంచి 2025లో సుమారు 3 ప్రశ్నలు వచ్చాయండి. ఐసీటీ నుంచి మనకి 3 ప్రశ్నలు అనేవి వచ్చాయి. ఐసీటీ సిలబస్ కూడా చాలా ముఖ్యమైన సిలబస్. మొత్తం 9 యూనిట్లు కూడా చదవలసిందేనండి. ఏ యూనిట్ను కూడా విడిచిపెట్టడానికి వీళ్ళు. ప్రతి యూనిట్ నుంచి కూడా ప్రశ్న అనేది వస్తుంది, ప్రశ్నలనే వస్తుంది. ప్రతి యూనిట్ నుంచి కూడా ప్రశ్నలనే వస్తుంది. దీనికి సంబంధించి ఎలాబరేట్ వీడియో అనేది మరొకటి కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ లాంగ్వేజ్ 1 హిందీ ఉంటుందండి. లాంగ్వేజ్ 1 హిందీ 30 మార్కులు ఉంటుంది. ఇందులో మనకి 7 టాపిక్స్ ఉన్నాయండి. అవబోధ్, పఠిత్, అపఠిత్, గద్య और పద్య. సో అంటే పఠిత్ గద్య, అపఠిత్ పద్య అనేసి పఠిత్ గద్య और పద్య ఈ రెండింటి నుంచి కూడా మనకి 4 మార్కులు వస్తున్నాయండి. ఈ రెండింటి నుంచి కూడా 4 మార్కులు వస్తున్నాయి. అది కవి, కావ్య, రచనాకార్, లేఖక్, రచనాయే. వీటి నుంచి మనకి 5 మార్కులు వస్తున్నాయండి. అంటే ఇతిహాస్ నుంచి 5 మార్క్స్ వస్తున్నాయండి. అదేవిధంగా ఇదంతా 3, 4, 5 ఇదంతా కూడా వ్యాకరణకు సంబంధించి, 6 కూడా వ్యాకరణకు సంబంధించి. సో ఈ అన్ని పాయింట్స్ నుంచి కూడా మనకి 15 అంటే గ్రామర్ నుంచి ఇక్కడ 15 బిట్స్ అడుగుతున్నాడండి. గ్రామర్ నుంచి ఇక్కడ 15 బిట్స్ అడుగుతున్నాడు. ఇందులో మొత్తం వ్యాకరణం అంతా స్వర, వ్యంజన, వర్ణ విచ్ఛేద్, అదేవిధంగా శబ్దభేద, ధ్వనియ, శబ్దరూప్ పరివర్తన్, व्याकरण, वचन, लिंग, कारक, काल, विराम चिन्ह, संधि, समास, विलोम, समानार्थ, भिन्नादि, मुहावरति, कहावति, लोकोक्ति, उपसर्ग, प्रत्यय, अकर्मक, सकर्मक क्रिయ, వాక్యభేద్, వాక్యక్రమం వీటన్నింటినీ కూడా గ్రామర్ నుంచి కంప్లీట్ గ్రామర్ నుంచి మనకి 15 ప్రశ్నలు అనేవి వస్తున్నాయండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా హిందీ పాఠ్యపుస్తకం నుంచి కూడా మనకి 6 ప్రశ్నలు ఇస్తున్నాడండి. పాఠ్యపుస్తకం నుంచి కూడా 6 ప్రశ్నలు ఇస్తున్నాయి. ఈ విధంగా 30 ప్రశ్నలు అనేవి మనకి ఈ లాంగ్వేజ్ 1లో వస్తున్నాయి. సో పఠిత్, అపఠిత్, గద్య, పద్య నుంచి 4 మార్కులు, అదేవిధంగా ఇతిహాస్ నుంచి 5 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా వర్ణమాల, గ్రామర్, కంప్లీట్ గ్రామర్ నుంచి 15 బిట్స్ వస్తున్నాయి. హిందీ పాఠ్యపుస్తకం అంటే 6వ తరగతి నుంచి ఇక్కడ 8వ తరగతి వరకు, ద్వితీయ భాషకు చెందినటువంటి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. ఈ 6వ తరగతి నుంచి 8వ తరగతి పూర్తిగా పాత టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. పాత బుక్స్ లహర్ 1, లహర్ 2, లహర్ 3 అవి మాత్రమే చదవాలి. ఇప్పుడు మారినటువంటి ఈ సంవత్సరం సిలబస్ మారిందో ఆ సిలబస్ చదవకూడదండి. పాత సిలబస్ మాత్రమే చదవాలి. లహర్ 1, లహర్ 2, లహర్ 3 సిలబస్ మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ సార్ పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్ సార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి 44లో 60 మార్కులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో 48 + 48 + 12 అండి. అంటే 12 మెథడాలజీ, 48 ఏమొచ్చి మీకు కంటెంట్కి సంబంధించి బిట్స్ ఉంటాయి. సో ఈ 60 మార్కులు, ఆ 30 మార్కులు మొత్తం 90 మార్కులు పూర్తిగా మన హిందీ కంటెంట్ నుంచే, హిందీ మెథడాలజీ ప్లస్ హిందీ కంటెంట్ నుంచి మాత్రమే మనకి ఉంటాయి. 90 మార్కుల్లో మ్యాక్సిమం స్కోర్ అనేది మనం చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం 90 మార్కులకి మ్యాక్సిమం ఆ స్కోర్ అనేది మీరు చేయగలిగితే ఖచ్చితంగా మంచి హై స్కోర్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ కవి, లేఖक, रचनाएं, विषय वस्तु, पृष्ठभूमि, चरित्र, चित्रण, भाषा शैली, साहित्यिक विधाएं, उनकी विशेषताएं, हिंदी भाषा का ఉద్భవ और వికాస్ అంటే మొత్తం ఇతిహాస్ అంటానండి. ఇతిహాస్ మొత్తం ఆది కాలం నుంచి భక్తి కాలం వరకు, అదేవిధంగా ఆధునిక గద్య సాహిత్య మొత్తం అన్నీ కూడా చదవాలి. కహానీ, ఏకాంకి, నాటక్, ఉపన్యాస్ ఇలాంటి మొదలు ఆధునిక గద్య సాహిత్యంతో పాటు ఆది కాలం నుంచి ఆధునిక కాలం వరకు మొత్తం ఇతిహాస్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీకు 30 మార్కులో కూడా ఇతిహాస్ అనేది, ఇక్కడ ఇతిహాస్ అక్కడ కూడా సేమ్ ఉపయోగపడుతుంది. 30 మార్కులు 60 మార్కులు కూడా ఉపయోగపడుతుంది.
ఇక్కడ హిందీ భాషా కా ఉద్భవ్ और వికాస్ అని ఇవ్వడం జరిగింది. హిందీ భాషా కా క్షేత్ర ఉపభాషాయే और భోలియా. ఈ రెండు టాపిక్స్ నుంచి కూడా గతంలో మనకి 5 ప్రశ్నలు వచ్చాయండి. సో 5 ప్రశ్నలు వచ్చాయి. ఇక్కడ మనకి ఇతిహాస్ నుంచి మనకి 8 ప్రశ్నలు వచ్చాయండి. ఇతిహాస్ నుంచి 8 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా భారతీయ కావ్యశాస్త్ర రస్ అలంకార్ నుంచి మొన్న 2025 టెట్లో మనకి 4 ప్రశ్నలు వచ్చాయండి. 4 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఇక్కడ గ్రామరు 6వది భాషాతత్వ और వ్యాకరణ అనేది పూర్తిగా హిందీ గ్రామర్ శబ్దభేద్ రూప్ పరివర్తన్ వికారి అవికారి శబ్द उपसर्ग प्रत्यय लिंग कारक काल संधि समास पर्यायवाची शब्द विलोम शब्द शब्द पर्याय तत्सम तद्भव क्रिया सकर्मक अकर्मक मुहावरे कहावत अनुवाद मानक शब्द श्रुति भिन्नार्थक शब्द వీటన్నింటి నుంచి కూడా మనకి సుమారు 18 ప్రశ్నలు వస్తున్నాయండి. సుమారు అంటే గ్రామర్ మనకి 18 ప్రశ్నలు, ఇక్కడ ఒక 18 ప్రశ్నలు వస్తున్నాయండి, అక్కడ ఒక 30 మార్కుల్లో 15 ప్రశ్నలు, అంటే సుమారు 33 ప్రశ్నలు గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి 90 మార్కుల్లో. సో ఈ గ్రామర్కి సంబంధించి మీకు గ్రామర్లో పట్టు సాధించడానికి కూడా మీకు యాప్లో ప్రత్యేకమైన టెస్టులు మాకు టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది. అంటే మొత్తం ఈ మన డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్ అంతా కూడా క్రోడీకరించి మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి 50 ప్రశ్నలు తీసుకొని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఈ గ్రామర్కి సంబంధించిన బిట్స్ తయారు చేసి మీకు టెస్ట్ సిరీస్లో పెట్టడం జరిగింది. సో మనం చదవాల్సింది హిందీ పాఠ్యపుస్తకంలో పాత సిలబస్ లహర్ 1, లహర్ 2, లహర్ 3 అయితే అంటే ఏదైతే 2025 టెట్కి చదివి ఉన్నారో అదే సిలబస్ మీకు ఇక్కడ సుగంధ 1, సుగంధ 2 అనేది చదవాలి. అంటే క్లాస్ 6 to 10th సిలబస్ అనేది ఇక్కడ చదవాలి. 30 మార్కులే క్లాస్ 6 to 8th అనేది చదవాలి. అంటే టోటల్గా మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాలి. ఓకేనా? సో ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మనకి హిందీ పాఠ్యపుస్తకం నుంచి మనకి 12 ప్రశ్నలు వస్తున్నాయండి. హిందీ పాఠ్యపుస్తకం నుంచి 12 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విధంగా మనకి 60 మార్కులు అనేవి హిందీ కంటెంట్ అనేది ఉంటుందండి. జాగ్రత్తగా హిందీ సాహిత్యక ఇతిహాస్ చదువుకోవాలి. అదేవిధంగా హిందీ భాషా और భోలియా, హిందీ భాషా కా వికాస్ చదువుకోవాలి. అదేవిధంగా కావ్యశాస్త్రం చదువుకోవాలి. అదేవిధంగా హిందీ గ్రామరు, హిందీ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గత 2025లో ఏ టెక్స్ట్ బుక్స్ అయితే చదివారో అవి చదవాలి. ఓకేనా? సో ఈ విధంగా చదువుకుంటే మీకు అత్యున్నతమైనటువంటి ఈ సిలబస్ అత్యుత్తమ స్కోర్ అనేది మీకు వస్తుంది. స్కోర్ అనేది మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ మెథడాలజీ అండి. మెథడాలజీ 12 మార్కులు ఉంటుందండి. ఈ 12 మార్కుల గురించి సంబంధించి సఫల్ సెక్షన్ టెక్స్ట్ బుక్ చదవాలి. అదేవిధంగా హిందీ భాషా సెక్షన్ టెక్స్ట్ బుక్ 2 టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. సో మీకు 6 టాపిక్స్ ఉన్నాయండి భాషా సెక్షన్కి సంబంధించి. సో ఇందులో మనకి భాషా సెక్షన్కి సంబంధించి లాస్ట్ టెట్లో డెఫినేషన్స్ అంటే గతంలో కూడా మనకి డెఫినేషన్స్ కూడా ఉంటున్నాయి. 2 లేదా 3 డెఫినేషన్స్ సఫల్ సెక్షన్ కళ్ళ నుంచి వస్తున్నాయండి. డెఫినేషన్స్ కూడా మీరు బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సో ఏపీ టెట్ 2026 సంబంధించి రేపటి నుంచి మనకి డైలీ టెస్ట్లు ప్రారంభమైపోతాయి. అందరూ కూడా త్వరగా ఈ ఏపీ హిందీ సేవా సమితి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ టెట్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ రాయండి. పక్కాగా ప్రిపేర్ అవ్వండి. అత్యధిక స్కోరు రాబట్టండి. ధన్యవాదాలు. ఉంటాం.